శుభవార్త. ఈ వచ్చే ఆదివారం అనగా మే 11 తారీఖండి. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. వచ్చే ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దర్శిస్తాను, విడిపిస్తాను సెలవిస్తున్నాడు. వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒక కృపావరాన్ని వారి యొక్క విశ్వాసం బట్టి దయచేస్తాను సెలవిస్తున్నాడు. సో కాబట్టి మీ అందరికీ ఆహ్వానము. సో మే 11 తారీఖు ఆదివారం మొదటి ఆరాధన సికింద్రాబాద్ బేతల్ టవర్ చర్చిలో మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు ఉంటుంది. రెండవ ఆరాధన సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. సో కాబట్టి కుటుంబాలకు వచ్చి పాల్గొనండి. ఈ యొక్క ఆదివారం నాడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చే ప్రతి ఒక్కరితో మాట్లాడబోతున్నాడు. నువ్వు ప్రవచనం రిసీవ్ చేసుకుంటావు. అద్భుతం జరుగుతుంది, కార్యం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ మే 11వ తారీఖు నాడు వచ్చే ఒక్కొక్కరికి ఒక కృపావరం దయచేస్తాను. ఈ కృపావరం నీకు విడుదల కలిగ చేస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. సో కాబట్టి మీరు సికింద్రాబాద్ ఉన్న, హైదరాబాద్ ఉన్న, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నా కానీ కుటుంబాలుగా వీలు చేసుకొని రండి. ఈ ఆదివారం ఉదయం 9 గంటలకు మొదటి ఆరాధన ఉంటుంది, సాయంత్రం 5 గంటలకు రెండవ ఆరాధన ఉంటుంది. ఈ టైంకు ఉదయం 9 గంటలకు, సాయంత్రం 5 గంటలకు వచ్చే వారికి ఫ్రీ అపాయింట్మెంట్ టోకెన్ ఇస్తున్నారు. సర్వీస్ తర్వాత ఫ్రీ అపాయింట్మెంట్ ప్రేయర్ లైన్లో కూడా డెలివరెన్స్ కోసం, స్వస్థ కోసం, విడుదల కోసం ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాలుగా రండి, పాల్గొనండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని దర్శించబోతున్నాడు. స్థలము బేతల్ టవర్ చర్చ్, చిలుకల బిల్డింగ్, బాలాజీ నగర్, యాప్రాల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 24B 211 బస్సులు ఉంటాయి. బాలాజీ నగర్ కోళ్ళఫారం బస్ స్టాప్ దగ్గర దిగండి. గూగుల్ మ్యాప్లో బేతల్ టవర్ అని టైప్ చేసినా కానీ, లేక చిలుకల బిల్డింగ్ అయినా కానీ మీకు ఎవరైనా చెప్తారు. కుటుంబాలుగా రండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదివారం నాడు ప్రత్యేకంగా దర్శించబోతున్నాడు. నీ సంకటం, నీ పరిస్థితి, నీ బంధకం ఏదైనా సరే వాడిని దర్శించబోతున్నాడు. అద్భుతాలు జరగబోతున్నాయి. కుటుంబాలుగా రండి, ఆశీర్వాదాలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యు. గాడ్